నమస్తే మెగా 9 టీవీ భక్తి ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. ఈరోజు జూలై 20వ తారీఖు 2025 ఆదివారం నాటి పంచాంగం ప్రకారము ఈరోజు బోనాలు 4వ ఆదివారంతో పాటు పుష్యమి కార్తె ప్రవేశము. అయితే శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం గ్రీష్మ ఋతువు ఆషాఢమాసం కృష్ణపక్షంలో సూర్యోదయ సమయం తెల్లవారుజామున 5:55 సూర్యాస్తమ సమయం సాయంత్రం 6:49. ఈరోజు తిథి దశమి మధ్యాహ్నం 12:12 వరకు. తదుపరి ఏకాదశి తిథి ప్రవేశము. నక్షత్రం కృత్తిక రాత్రి 10:31 వరకు. తదుపరి రోహిణి నక్షత్ర ప్రవేశము. ఈరోజు వర్జము ఉదయం 11:45 నుంచి మధ్యాహ్నం 1:14 వరకు. దుర్ముహూర్త సమయం సాయంత్రం 5:06 నుంచి సాయంత్రం 5:57 వరకు. రాహుకాల సమయం సాయంత్రం 5:12 నుంచి సాయంత్రం 6:49 వరకు. యమగండ కాలము మధ్యాహ్నం 12:22 నుంచి మధ్యాహ్నం 1:59 వరకు. బ్రహ్మముహూర్త సమయం తెల్లవారుజామున 4:19 నుంచి తెల్లవారి 5:20 వరకు. అమృత గడియలు రాత్రి సమయంలో 8:38 నుంచి రాత్రి 10:07 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:56 నుంచి 12:48 వరకు. జూలై 20, 2025 ఆదివారం నాటి దిన ఫలితాలు, దాంతోపాటు గ్రహ ఫలితాలు. ఈ యొక్క దిన ఫలితాలు, గ్రహ ఫలితాలు మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతున్నాయి, ఎలాంటి ప్రభావాలు చూపించబోతున్నాయి అనే అంశంలో ముందుగా గ్రహస్థితులు. సూర్యుడు కర్కాటక రాశిలో 4 డిగ్రీలతోనూ, చంద్రుడు వృశ్చిక రాశిలో అనురాధ నక్షత్రం మీద సంచారం చేస్తున్నాడు. అయితే శుక్రుడు కర్కాటక రాశిలోను, బుధుడు మిథున రాశిలో స్వగృహంలోనే ఉన్నాడు. కుజుడు మేషరాశిలో, గురుడు వృషభ రాశిలోను, శని భగవానుడు కుంభరాశిలో వక్రగతిని సంచారం చేస్తున్నాడు. రాహు మేషంలోను, కేతు తులాలోను సంచారం చేస్తున్నారు. అయితే ఈ సంచారం ఫలితాలలో భాగంగా ఈరోజు ఆదివారం కాబట్టి సూర్యగ్రహ ప్రభావము ఎక్కువగా ఉండబోతోంది ఈ 12 రాశుల యొక్క ప్రతి ఒక్కరి మీదను. అయితే చంద్రుడు అనురాధ నక్షత్రం మీద స్థితి సామాజిక సంబంధాలు కలిగించడంతోనూ, సహచరుల యొక్క మద్దతు అంటే మీ ఫ్రెండ్స్ కావచ్చు, మీ కలీగ్స్ కావచ్చు, వాళ్ళ సపోర్టు ఈరోజు మీకు పుష్కలంగా అందబోతోంది. దీంతోపాటు భద్రత విషయాలలో శుభసూచకంగా కనబడిపోతోంది. అధికార సంబంధ వ్యవహారాల మీద ఎవరైనా ఫోకస్ పెట్టినట్టయితే అది పెరిగే అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉంది. అంటే ఓవరాల్గా ఆదివారము సూర్యుడి యొక్క ప్రభావము ప్రతి ఒక్కళ్ళ మీద మంచిగా కనబడబోతోంది. అయితే ఇక మరి మేషాది ద్వాదశ రాశుల వారికి వారి వారి యొక్క గ్రహస్థితుల ప్రకారము ముందుగా మేషరాశి వారికి చూసినట్టయితే కనుక విద్యార్థులకు టెక్నికల్ ఎగ్జామ్స్ కానీ, లాజికల్ స్టడీస్ కానీ చేసినట్టయితే మంచి పురోగతిని పొందే అవకాశం కనబడుతోంది. ఉద్యోగస్తులు చూసుకున్నట్టయితే కనుక అధికారులతో మీ మాటలు చాలా పటిష్టంగా ఉండబోతున్నాయి. దీంతోపాటు కొన్ని మార్పులు ఆల్ ఆఫ్ సడన్గా జరిగే అవకాశం కనబడుతోంది. అది ఎవరు ఊహించని మార్పులు మీకు జరిగే అవకాశం ఇక్కడ ఎక్కువగా కనబడుతోంది. దీంతోపాటుగా వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక నిర్మాణ సామాగ్రి అమ్మేవారు, లోహ సంబంధిత వ్యాపారాలు చేసేవారికి ఎక్కువగా లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. వ్యవసాయదారులకు చూసుకున్నట్టయితే కనుక మీరు రుణాల కోసం ప్రయత్నం చేసినట్టయితే మరుసటి రోజుకు వాయిదా వేసుకోవడమో చేయండి, కానీ ఈ రోజైతే రుణాల కోసం ప్రయత్నించకండి. భూసార పరీక్షలు చేయించుకొని మీ యొక్క భూమికి, మీ యొక్క ప్రాంతానికి అనుకూలమైన పంటలు వేసినట్టయితే నష్టపోకుండా ఉండే అవకాశం కనబడుతోంది. నీటి విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక తలనొప్పి, కండరాల నొప్పి మినహా ఎటువంటి అనారోగ్య సూచనలు కనిపించట్లేదు. కుటుంబపరంగా చూసుకున్నట్టయితే కనుక సోదర సోదరీలతోనూ, అన్నదమ్ములు అక్క చెల్లెలతోనూ చిన్న చిన్న అపార్థాలు గతంలో ఉండి ఉంటే అవి తొలగిపోయే అవకాశం కొంతమందికి అయితే, మరికొంతమందికి అపార్థాలకు దారి తీసే అంశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. జాగ్రత్తలు తీసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము సూర్యారాధన చేయడంతో పాటు ఆదిత్య హృదయం పఠిస్తూ ఎర్రని బట్టలను దానంగా ఇచ్చే ప్రయత్నం చేసినట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు అర్థశాస్త్రము అంటే ఎకనామిక్స్ చదవడము, అకౌంటింగ్ విద్యార్థులకు
అధికమైన ఫలితాలు రావడము, సక్సెస్ సాధించడము, పాస్ అవ్వడము, హై ర్యాంకు రావడము ఇలాంటివన్నీ గోచరిస్తున్నాయి. అయితే ఉద్యోగస్తులకు చూసుకున్నట్టయితే కనుక లీడర్షిప్ బాధ్యతలు తీసుకున్న పని చేసే వారికి లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. వ్యాపారస్తులకు ప్రాజెక్ట్ ప్రమోషన్సు, స్టాక్ మార్కెటింగ్ డీల్స్ మీకు బాగా శుభంగా అచ్చి వచ్చే అవకాశం కనబడుతోంది. వాటిలో లాభాలు కూడా వచ్చే అవకాశం కనబడుతోంది. ఆ వ్యాపారస్తులు ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. వ్యవసాయదారులకు చూసుకున్నట్టయితే కనుక పంట నష్టాల బీమా మీద మీరు ఒకసారి దృష్టి పెట్టి ప్రభుత్వాన్ని సంప్రదించడమో, మీ యొక్క పై అధికారులను సంప్రదించడమో, అంటే ఆ ప్రాంతంలో ఉండే అధికారులు ఉంటారు కదా, వారిని సంప్రదించి మీకు రావలసినవి వచ్చే ఏర్పాట్లు చేసుకోండి. అయితే ఆరోగ్యపరంగా చూసినట్టయితే కనుక ఒత్తిడి వల్ల మీకు హై బీపీ రావడం జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబపరంగా చూసుకున్నట్టయితే కనుక జీవిత భాగస్వామితో శుభప్రదమైన సంభాషణలు కానీ, భాగస్వామి తరపు నుంచి అంటే స్త్రీ అయితే పురుషుడి నుంచి, పురుషుడైతే స్త్రీ నుంచి ఆస్తులు కలిసి వచ్చే అవకాశము, ఇంకా ఏదైనా ఒక శుభవార్తలు వినే అవకాశము, ధనపరంగా కావచ్చు, వస్తువుల పరంగా కావచ్చు, స్థిరచరాస్తులు కావచ్చు, ఏదైనా ఒక శుభవార్త మీకు అందబోయే అవకాశం ఉంది. చెప్పదగిన పరిహారము సూర్యుడికి నీరుని అభిషేకం చేయడము, అంటే అర్ఘ్యం ఇచ్చే ప్రయత్నం చేస్తూ గోధుమలను దానంగా ఇచ్చే ప్రయత్నం చేసుకోండి. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు భాషకు సంబంధించిన అంటే లాంగ్వేజెస్ సంబంధించిన స్టడీస్ చేస్తున్న వారికి, కమ్యూనికేషన్ సంబంధించిన చదువుతున్న వారికి విశేషమైన గ్రోత్ కనబడుతోంది. మీరు ఏదైనా గోల్స్ సెట్ చేసుకోవాలన్నా, కెరియర్ బిల్డప్ చేసుకోవాలన్నా దీని మీద కనుక మీరు ఇంట్రెస్ట్ పెట్టినట్టయితే కనుక సక్సెస్ సాధించే అవకాశం ఉంది. ఉద్యోగస్తులు చూసుకున్నట్టయితే కనుక ఖాతా నిర్వహణలో మీ చాతుర్యము మెరుగైన ఫలితాన్ని ఇవ్వబోతోంది. వ్యాపార పరంగా చూసుకున్నట్టయితే కనుక మేనేజింగు, మెసేజింగు, డెలివరీ, మీడియా రంగాలు, ఈ రంగాలలో ఎవరైతే పనిచేస్తున్నారో వారికి శుభవార్తలు వినడంతో పాటు ప్రమోషన్స్ రావడము, పదోన్నతులు కలిగే అవకాశం కూడా కనబడుతోంది. అయితే వ్యవసాయ రంగాల్లో చూసినట్టయితే కనుక నీటి సేకరణలో మీరు ఎక్కువగా శ్రద్ధ పెట్టడం కానీ, జాగ్రత్తలు తీసుకోవడం కానీ తప్పనిసరిగా చేసుకోవాలి. ఆరోగ్యపరంగా చూసినట్టయితే కనుక నొప్పులు మినహా అంటే బాడీ పెయిన్స్ కానీ, మజిల్ పెయిన్స్ కానీ ఇలాంటివి తప్ప ఇతరత్రా ఎటువంటి అనారోగ్య సూచనలు కనిపించడం లేదు. కుటుంబపరంగా చూసుకున్నట్టయితే కనుక చిత్తశుద్ధితో సంభాషిస్తేనే మీ కుటుంబంలో ఉన్న సమస్యలు తగ్గుముఖం పడతాయి. గతంలో మీకు ఏమైనా సమస్యలు ఉంటే కనుక దాన్ని సమన్వయ ధోరణితోనూ, మాట చాకచక్యంతోనూ చేసుకుంటేనే తప్ప లేదంటే మరింత ఉధృతమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ విషయంలో కుటుంబ సభ్యులు జాగ్రత్తలు తీసుకోండి. పరిహారంగా సూర్యగ్రహానికి పూజ చేయడంతో పాటు ఆకుపచ్చ పళ్లను యథాశక్తి దానంగా ఇచ్చుకుంటే సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు హ్యూమన్ సర్వీసెస్ అంటే మానవతకు సంబంధించిన అంటే హెచ్ఆర్కి సంబంధించి ఇలాంటి చదువుతున్న వాళ్లకు, కౌన్సిలింగ్ రంగాలలో చదువుతున్న వాళ్లకు మీకు సక్సెస్ రావడంతో పాటు మీరు అనుకున్న గోల్స్ని రీచ్ అయ్యేందుకు ఈ సమయం బాగా ఉపయోగపడుతుంది. ఉద్యోగస్తులకు చూసుకున్నట్టయితే కనుక మీ సహోద్యోగులతో కొంచెం ఇబ్బంది కలగడం కానీ, మీ కార్యాలయంలో ఇబ్బందికరమైన వాతావరణం రావడం కానీ జరిగే అవకాశం కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేసుకోండి. తర్వాత వ్యాపారస్తులకు హోమ్ డెకోరు, కిచెన్ గూడ్సు ఇలాంటి వ్యాపారాలు చేసే వాళ్ళకి అమ్మకాలు ఎక్కువగా రావడము, లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. వ్యవసాయదారులకు చూసుకున్నట్టయితే కనుక మీ యొక్క మట్టిని పరీక్ష చేసుకుని ఆ తర్వాత ఏమైనా మార్పు చేర్పులు చేసుకోవాలంటే చేసుకుని అప్పుడు మీరు పంటను వేసినట్టయితే నష్టం రాకుండా ఉండే అవకాశం కనబడుతోంది. ఈ దిశగా ప్రతి ఒక్క రైతు చెక్ చేసుకునే ప్రయత్నం చేసుకోండి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక డైజెస్టివ్ సమస్యలు, కాన్స్టిపేషన్ సమస్యలే ఎక్కువగా కనబడుతున్నాయి. వీటి పట్ల జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబపరంగా చూసుకున్నట్టయితే కనుక మంచి అన్యోన్యమైన వాతావరణం ఉండబోతోంది. గతంలో ఏమైనా ఇబ్బందులు ఉంటే అవి సమసిపోయి మంచి వాతావరణం కనబడుతోంది. అయితే మీకు చెప్పదగిన పరిహారము సూర్యుడికి ఎర్రని పుష్పాలతో పూజ చేసుకోవడము, సూర్య సంబంధిత ఆలయ దర్శనం చేసుకుంటూ కర్పూరము లేదా తెల్లని వస్తువులను దానంగా ఇచ్చినట్టయితే విశేషమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు అంటే ఎలాంటి విద్యార్థులు అంటే పొలిటికల్ సైన్స్ చదివేవాళ్ళు, మేనేజ్మెంట్ కోర్సెస్ చేసేవాళ్ళు ఎక్కువగా మంచి సక్సెస్ సాధించే అవకాశం కనబడుతోంది. వీళ్ళు విదేశాలకు కూడా వెళ్ళే అవకాశాలు కొంచెంగా
కనబడుతున్నాయి. దానికి సంబంధించిన ప్రయత్నాలు కానీ ప్రణాళికలు కానీ ఆ స్టూడెంట్స్ వేసుకోండి. ఉద్యోగస్తులు చూసుకున్నట్టయితే కనుక అధికారం పొందే అవకాశాలు మీకు ఎక్కువగా కనబడుతున్నాయి, ఆ ప్రయత్నాలు చేసుకోండి. వ్యాపారస్తులకు ప్రభుత్వ రంగ డీలింగ్స్ మీకు అనుకూలంగా ఉండబోతున్నాయి. ప్రభుత్వంతో టైఅప్ పెట్టుకోవడం కానీ లేదా ప్రభుత్వ సంస్థలతో మీరు ఏదైనా వ్యాపారం చేయడం కానీ అలాంటివి ఏవైనా చేసినట్టయితే సక్సెస్ సాధించే అవకాశం కనబడుతోంది. అయితే వ్యవసాయదారులకు చూసుకున్నట్టయితే కనుక ప్రణాళికగా సాగు విధానం చేస్తే, అంటే ఒక ప్లాన్ ప్రకారము మీరు పంటలు వేయడము, కోతలు కొయ్యడము, ఏ పంట వేస్తే మంచిది అనేది మీరు చూసుకుని అది కనుక వేసినట్టయితేనే లాభం వచ్చే అవకాశం కనబడుతోంది, లేదా నష్టాలు పోయి అప్పుల పాలయ్యే అవకాశం కనబడుతోంది. ఈ దిశగా జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేసుకోండి. అదే ఆరోగ్యపరంగా చూస్తున్నట్టయితే కనుక చర్మ సంబంధిత సమస్యలు, ర్యాషెస్, పుళ్ళు ఇలాంటివి ఎక్కువగా గోచరిస్తున్నాయి. అలాంటివి ఏవైనా ఉన్నవాళ్ళు, అంటే సోరియాసిస్, ఎగ్జిమా ఇలాంటి చర్మానికి సంబంధించిన విపరీతమైన ఒక రకమైన జబ్బులు వచ్చే అవకాశం కనబడుతోంది. అలాంటివి గతంలో ఉన్నా లేదా ఇప్పుడు వస్తున్నా జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేయండి. గోరువెచ్చని నీటితో స్నానం చేసినట్టయితే కొంత మెరుగయ్యే అవకాశం ఉంటుంది. అయినప్పటికీ డాక్టర్ పర్యవేక్షణ తీసుకోండి. కుటుంబపరంగా చూసుకున్నట్టయితే కనుక కుటుంబ సభ్యుల్లో గౌరవప్రదంగా ఉండే అవకాశం కనబడుతోంది. గౌరవ ప్రతిష్టలుగా ఉంటాయి. మీ మాట చెల్లుబడేటట్టుగాను శుభకార్యాలకు సంబంధించిన ఏదైనా ఒక నిర్ణయాలు తీసుకోవడానికి అనువైన సమయము. మీకు చెప్పదగిన పరిహారము సూర్యనారాయణ స్వామికి ఎర్రని పుష్పాలతో పూజ చేయడము, స్వామివారి ఆలయంలో ఎరుపు పువ్వులు, ఎరుపు పండ్లను ఇచ్చినట్టయితే విశేషమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు చూసుకున్నట్టయితే కనుక అకాడమిక్ కాంటెస్ట్లో మీ ప్రతిభ వెలుగులోకి వచ్చే అవకాశం కనబడుతోంది. ఆ దిశగా ప్రయత్నాలు చేసుకోండి. ఉద్యోగస్తులు చూసుకున్నట్టయితే కనుక డాక్యుమెంటేషన్, నివేదికల సమర్పణలో, అంటే ఇలాంటివి ఏవైనా మీరు మీ పై అధికారులకి ఇవ్వాలి అని అనుకున్నప్పుడు జాగ్రత్తలు తీసుకుని మెళుకువగా చురుకుగా ఉండి ఆ నివేదికలను వారికి ఇచ్చే ప్రయత్నం చేయండి. లేదంటే కొన్ని ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక హెల్త్ కేరు, ఫార్మా రంగాలలో ఏ వ్యాపారాలు అయితే చేస్తున్నారో వారికి విశేషమైన లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. విస్తరణకి కూడా ఈరోజు మంచి సమయము. వ్యవసాయదారులకు చూసుకున్నట్టయితే కనుక సమయము, కూలీల వినియోగము, అంటే టైంని, మీ లేబర్ని ఇద్దరిని సమర్థవంతంగా మీరు చూసుకునే ప్రయత్నం చేస్తేనే ముందుకెళ్ళగలుగుతారు. లేదు అంటే కనుక అప్పుల పాలయ్యే అవకాశం కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక గ్యాస్ట్రిక్ సమస్యలు వచ్చే అవకాశము ఎక్కువగా గోచరిస్తోంది. ఇక్కడ ఆ విషయం పట్ల డాక్టర్ పర్యవేక్షణ లేదా అంటే చిన్న చిన్న చిట్కాలను మీరు పాటించే ప్రయత్నం చేసుకోండి. కుటుంబపరంగా చూసుకున్నట్టయితే కనుక కుటుంబంలో చాలా చక్కగా ఉండబోతోంది. ఎటువంటి ఇబ్బందులు కానీ ఎటువంటి నష్టాలు కానీ కుటుంబంలో కనిపించట్లేదు. ఈరోజు అన్యోన్యంగానే ఉండబోతోంది. అయితే మీకు చెప్పదగిన పరిహారము శని ఆదివారాలలో శనేశ్వర స్వామి పూజ, ఆదివారం రోజు సూర్య భగవానుడి పూజ చేసుకున్నట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి తులారాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులు ఫ్యాషన్ డిజైనర్ ఇలాంటివి ఏవైనా చదువుతున్న వాళ్ళకు మంచి ఫలితాలు వచ్చే అవకాశము, మీ గోల్స్ని రీచ్ అయ్యే అవకాశం ఎక్కువగా కనబడుతోంది. ఉద్యోగస్తులు చూసుకున్నట్టయితే కనుక మీ అభిరుచి మేరకు మేనేజ్మెంట్ మద్దతు లభించే అవకాశం కూడా ఈ సమయంలో కనబడుతోంది. వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక ఫైనాన్స్, డెకరేషన్, కాంట్రాక్టింగ్ బిజినెస్లు ఎవరైతే చేస్తుంటారో వారికి లాభాలు వచ్చే అవకాశం ఎక్కువగా కనబడుతోంది. వ్యవసాయదారులకు చూసుకున్నట్టయితే కనుక వర్షాధారిత సాగుకు మీరు ఇప్పటి నుంచే ప్రణాళికలు వేసుకున్నట్టయితే ఉత్తరోత్తర నీటికి ఇబ్బంది పడకుండా ఉండే అవకాశం కనబడుతోంది. అయితే ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక కంటికి సంబంధించి, దంతాలకు సంబంధించి, చర్మానికి సంబంధించి ఈ మూడిటికి సంబంధించిన ఇబ్బందులు తలెత్తే అవకాశం కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబపరంగా చూసుకున్నట్టయితే కనుక ఎటువంటి ఆందోళనలు కానీ, ఒడిదుడుకులు కానీ, మనస్పర్ధలు కానీ కుటుంబంలో ఈరోజు కనిపించట్లేదు. పరిహారంగా శుక్రుడికి, సూర్యుడికి ఇద్దరికీ కూడా మీరు పూజ, దానము, జపము చేయించుకోవడంతో పాటు ఎర్రని పువ్వులను లేదా ఎర్రని పళ్ళను ఈ రెండింటినీ కూడా మీరు దానంగా ఇచ్చినట్టయితే కొంత సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు ఆత్మ విశ్లేషణ, ఒక్కసారి మీ అంతటా మీరు గతంలో తప్పు చేశానా, ఒప్పు చేశానా, చదువు మానేసి తప్పు చేశానా, ఇలాగ మీరు ఏదో పొరపాట్లు చేసి ఉంటారు కదా, ఆ పొరపాట్లను ఒక్కసారి జాగ్రత్తగా పునరాలోచన చేసుకోండి. దాంతోపాటు క్రిమినల్ జస్టిస్ రంగాలలో ఎవరైతే
అంటే సిబిఐ కానీ, సిఐడి కానీ, లేదా జడ్జిగా కానీ, న్యాయపరమైన ఇలాంటివి చదువులు చదువుతున్న వారికి అభివృద్ధి కనబడేటట్టుగా గోచరిస్తోంది. ఉద్యోగస్తులు చూసుకున్నట్టయితే కనుక మీ యొక్క రంగంలో యథావిధిగా ఈరోజు మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదిస్తారు. ప్రమోషన్స్కు సూచనలు కనబడుతున్నాయి. వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక బ్లాక్ మార్కెట్ టూల్స్కు అనుకూలంగా కనబడుతోంది. ఈ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోండి. వ్యవసాయదారులు చూసుకున్నట్టయితే కనుక పురుగు మందు నియంత్రణ, మట్టిని మార్చుకుంటూ మీరు సాగు చేయడమా లేదా మట్టికి పోషకాలు అందిస్తూ సాగు చేయడమా అనేది ఆలోచన చేసుకుని ముందుకు వెళ్ళే ప్రయత్నం చేసుకోండి. ఆరోగ్యపరంగా చూసినట్టయితే కనుక మూత్ర సంబంధిత ఇబ్బందులు వచ్చేటట్టుగా చాలా ఎక్కువగా గోచరిస్తోంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబపరంగా చూసినట్లయితే కనుక స్నేహితులతోనూ కుటుంబంతోనూ అన్యోన్యంగా ఉండే అవకాశము గోచరిస్తోంది. సో మీకు చెప్పదగిన పరిహారము శని, కుజ, సూర్య ఈ ముగ్గురికి దానము, జపము, హోమం చేయించుకోవాలి. గోచార రీత్యా ఎర్రని పళ్ళు, ఎర్రని పువ్వులు, నువ్వులు ఇవి దానంగా ఇచ్చుకున్నట్టయితే కొంత సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులు ఫిలాసఫీ, మత సంబంధిత కోర్సులు చదువుతున్న వాళ్లకు విశేషమైన గ్రోత్ కనపడే అవకాశం కనబడుతోంది. దానికి సంబంధించినటువంటి ప్రణాళికలు కానీ లేదా గోల్స్ సెట్ కానీ చేసుకున్నట్టయితే ఉత్తర మంచి అవకాశాలు వస్తాయి. నిర్లక్ష్యం చేసుకోకండి. ఉద్యోగస్తులకు చూసుకున్నట్టయితే కనుక ధర్మబద్ధతతో తీసుకున్న ఏ నిర్ణయాలైనా మీకు సక్సెస్ సాధించే అవకాశం కనబడుతోంది. ప్రమోషన్స్లోనూ కానీ లేదా ట్రాన్స్ఫర్స్లో కానీ మీ పేరు నివేదికలో ఉండే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. దానికి సంబంధించిన ప్రణాళికలు కానీ లేదంటే మీ పై అధికారులతో మాట్లాడడం కానీ ఇలాంటివి చేసినట్టయితే కొంత సానుకూలంగా ఉండే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక మతపరమైన, యాత్రపరమైన పుస్తకాల విక్రయము అనగా బుక్ షాప్స్ ఎవరైతే నడుపుతున్నారో వారికి లాభాలు వచ్చేటట్టుగా గోచరిస్తోంది. విస్తరణకు కూడా ఈ సమయము అనుకూలము. తర్వాత వ్యవసాయదారులకు చూసుకున్నట్టయితే కనుక వ్యవసాయ నిబంధనలు పాటిస్తేనే మీకు లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది, లేదంట నష్టాలు వాటిల్లుతాయి. అదే ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక అలసట ఎక్కువగా ఉండేందుకు కనబడుతోంది. దానికి సంబంధించిన ఒక నిర్ణయాలు కానీ లేదా జాగ్రత్తలు కానీ తీసుకున్నట్టయితే కొంత పర్వాలేదు. కుటుంబపరంగా చూసుకున్నట్టయితే కనుక తల్లిదండ్రుల సేవ వల్ల కొంత శాంతి కలిగే అవకాశం ఉంది. ఆ ప్రయత్నాలు చేసుకోండి. పరిహారంగా గురు, సూర్య పూజ చేసుకోవడంతో పాటుగా పసుపుతో కూడినటువంటి పువ్వులు అంటే పసుపు రంగు పువ్వులతో స్వామివారిని అర్చన చేసినట్టయితే గురుగ్రహానికి కావచ్చు, గురు సంబంధిత దేవుళ్ళని కావచ్చు, దత్తాత్రేయుడు, షిరిడి సాయిబాబా వారు, దక్షిణామూర్తి ఇలాగా ఆ దేవాలయాలకు వెళ్ళడము లేదా ఇంట్లో కానీ పూజ చేసుకున్నట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులు నిర్మాణ రంగంలోనూ సివిల్ రంగంలోనూ చదువుతున్న అంటే సివిల్స్ బీటెక్ దానిలో టెక్నికల్గా కానీ సివిల్స్ కానీ లేదా కన్స్ట్రక్షన్ వైపు కానీ ఇలాంటి చదువులు చదువుతున్న వారికి స్థిరమైన అంటే ఇంకా కాంక్రీట్గా మీ డెవలప్ అభివృద్ధి అయ్యేటట్టుగాను ఇంకెక్కడ వెనుతిరిగి చూసుకోక్కర్లేకుండా ముందుకు వెళ్ళేటట్టుగా కనబడుతోంది. ఇక్కడ మీరు క్లియర్గా గోల్స్ సెట్ చేసుకోండి. కెరియర్ని బిల్డప్ చేసుకునే ప్రయత్నం చేసుకోండి, నెగ్లెక్ట్ చేసుకోకండి. అయితే ఉద్యోగస్తులకు చూసుకున్నట్టయితే కనుక సమయం పాటించేవారు మెరుగైన ఆఫర్లు పొందుతారు. అంటే టైం మేనేజ్మెంట్ చేసేవాళ్ళు, టైంకి పంక్చువల్గా వెళ్ళేవాళ్ళు, ఆనెస్ట్గా చేసే వాళ్ళకి మంచి మంచి ఆఫర్లు వచ్చే అవకాశం కనబడుతోంది. వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక భవన నిర్మాణ రంగానికి సంబంధించిన వ్యాపారాలు గణనీయంగా లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. ఈ దిశగా మీరు ఎక్స్పాన్షన్ చేసుకోవడం కానీ లేదా బ్రాంచెస్ పెట్టుకోవడం కానీ ఇలాంటివి ఏవైనా ఉంటే ఆ ప్రయత్నాలు చేసుకోండి. వ్యవసాయదారులకు చూసుకున్నట్టయితే కనుక నీటికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోండి. తేమ కలిగినటువంటి కాయగూరలు కానీ పళ్ళు కానీ వాటికి సంబంధించిన పంటలు వేసుకునే ప్రయత్నం చేసుకోండి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక మోకాళ్ళ నొప్పులకు సంబంధించి మినహా ఎటువంటి అనారోగ్య సూచనలు కనిపించడం లేదు. కుటుంబపరంగా చూసుకున్నట్టయితే కనుక కుటుంబంలో వృద్ధులు ఉంటే కనుక వారి ఆరోగ్యం తీసుకోండి. గతంలో విడిపోయిన భార్యాభర్తలు కావచ్చు లేదా అక్క చెల్లెళ్ళు కావచ్చు, కుటుంబం కలిసి ఉండేటట్టుగా విడిపోయిన వారు తిరిగి కలుసుకోవడము, అన్యోన్యమైన దాంపత్యం కానీ అన్యోన్యమైన కుటుంబం కానీ కనిపిస్తోంది. ఇక్కడ ఆ దిశగా ప్రయత్నాలు చేసుకోండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము శని భగవానుడివి, సూర్య భగవానుడి పూజ చేసుకోవడంతో పాటుగా నల్ల దుప్పట్లు
ఎర్రని పువ్వులను దానంగా ఇచ్చే ప్రయత్నం చేసుకోండి. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు కొత్త పరిశోధనలకు శ్రీకారం చుట్టే అవకాశం కనబడుతోంది. దానికి సంబంధించిన ప్రణాళికలు వేసుకోండి. ఉద్యోగస్తులు చూసుకున్నట్టయితే కనుక టెక్నికల్ పనులలో మీ చాతుర్యానికి గుర్తింపు వస్తుంది. ఆ దిశగా మీరు ఏదైనా ఇంప్రూవ్ చేసుకోవాలన్నా, కొత్తగా ఏదైనా చేయాలన్నా ఈ సమయం వృధా చేసుకోకండి. అయితే వ్యాపారస్తులు చూసుకున్నట్టయితే కనుక ఇన్నోవేటివ్ వ్యాపారాలకు ఇది శుభ సమయము. కొత్తగా ఏదైనా వ్యాపారం మొదలు పెట్టాలన్నా లేదా కొత్త స్టార్టప్ కంపెనీలు స్టార్ట్ చేసుకోవాలన్నా ఈ సమయం బాగుంది కాబట్టి ఆ ప్రయత్నాలు చేసుకోండి. వ్యవసాయదారులకు చూసుకున్నట్టయితే కనుక పరిశోధన వ్యవసాయానికి మంచి ఆదరణ కలుగుతుంది. ఆ ప్రయత్నాలు చేసుకోండి. ఆరోగ్యపరంగా చూసినట్టయితే కనుక మానసిక ఒత్తిడి, ధ్యానము చేసుకోవాలి, తప్పదు. ప్రాణాయామం చేసినట్టయితే కొంత ఆరోగ్య కనిపించే అవకాశం కనబడుతోంది. అదే కుటుంబపరంగా చూసుకున్నట్టయితే కనుక మీ మాటలు ఇక్కడ మీ కుటుంబంలో ఆచరించే విధంగా ఉండబోతున్నాయి. ఏవైనా నిర్ణయాలు తీసుకోవాలన్నా లేదా ఏదైనా కొత్తగా ప్రారంభించుకోవాలన్నా లేదా అంటే చర్చలు జరపాలన్నా, సమావేశాలలో పాల్గొనాలన్నా, శుభకార్యాలకు సంబంధించి కానీ మీ కుటుంబానికి సంబంధించి కానీ ఈరోజు మీకు అనుకూలంగా ఉండేటట్టుగా కనబడుతోంది. అయితే పరిహారంగా శని భగవానుడిది, సూర్య భగవానుడిది పరిహారంగా మీరు పూజ కానీ లేదా దానాలు కానీ ఇచ్చుకున్నట్టయితే మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులు సంగీత, కళల, ఆయుర్వేద, అలోపతి, దాంతోపాటు హోమియోపతి వీటికి సంబంధించిన చదువులు చదువుతున్న వారికి మెరుగైన సూచనలు, మెరుగైన ఫలితాలు, మెరుగైన అవకాశాలు వచ్చే ఇది కనబడుతోంది. ఆ ప్రయత్నాలు చేసుకోండి. ఉద్యోగస్తులకు చూసుకున్నట్టయితే కనుక మీ ఉద్యోగంలో మీ పై అధికారులతో మంచి ర్యాపోని మెయింటైన్ చేయండి. వారితో సత్సంబంధాలకు ముందు ఉండే ప్రయత్నం చేసుకోండి. వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక హస్తకళలకు సంబంధించి మ్యూజిక్ సంబంధించిన మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ వ్యాపారం చేసే వాళ్లకు మంచి లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. దీంతోపాటు మీరు విస్తరణ చేసుకోవడానికి కూడా ఇది మంచి అనువైన సమయము. ఆ ప్రయత్నాలు చేసుకోండి. అయితే వ్యవసాయదారులకు చూసుకున్నట్టయితే కనుక సేంద్రియ పద్ధతుల వైపు కనుక మీరు దృష్టి పెట్టినట్టయితే మంచి లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. ఆ ప్రయత్నాలు చేసుకోండి. ఆరోగ్యం పట్ల చూసినట్టయితే అలసట మినహా ఎటువంటి అనారోగ్య సూచనలు కనిపించట్లేదు. అయినప్పటికీ ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబపరంగా చూసుకున్నట్టయితే కనుక మీ యొక్క భాగస్వామి ప్రేమతో మరింత సానుభూతి మెరుగవడంతో పాటు ఆమె నిర్ణయాలు, ఆమె కానీ అతడు కానీ వీరి నిర్ణయాల వల్ల కుటుంబం ఎదుగుదలకు సాధ్యపడుతుంది. అయితే మీకు చెప్పదగిన పరిహారము గురుతో పాటు గురుగ్రహంతో పాటు సూర్యగ్రహానికి కూడా పూజ చేసుకుని పసుపు, ఎరుపు పుష్పాలను దానంగా ఇవ్వడం కానీ వస్త్రాలను దానంగా ఇచ్చినట్టయితే కనుక మంచి ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. ఇది మేషాది ద్వాదశ రాశుల వారికి ఈరోజు గ్రహ ఫలితాలు, దాంతోపాటు దిన ఫలితాలను కూడా సమర్పించడం జరిగింది. నమస్తే.